ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రము. మరొకసారి ఈ ఉదయకాలమందు దేవుని పాద సన్నిధికి వచ్చే ధన్యతను, సౌభాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరి నిజముగా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన సన్నిధానంలోనికి వచ్చే అవకాశాన్ని మాటి మాటికి ఇస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన ఒక విలువైన మాటలు నేర్చుకునే అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎంతో మంది ఈ యొక్క దేవుని మాటలు వినలేకపోతూ ఉన్నారు, లేదా నేర్చుకోలేకపోతున్నారు. కొద్ది వారమైన మనల్ని దేవుడు ప్రేమించి ప్రతి ఉదయం డైలీ మన్నా రూపకంగా, అలాగే డైలీ ఆజ్ఞ రూపకంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దీని యొక్క తీవ్రతను, దీని యొక్క గంభీరత్వాన్ని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మీరు విని నేర్చుకోవడమే కాకుండా మరి ఈ యొక్క వాక్యం అవసరం ఉన్న వారికి కూడా ఈ యొక్క వీడియోలు షేర్ చేసి వారికి కూడా ఆత్మీయంగా క్షేమాభివృద్ధి కలుగుటకు మీరు కారకులు కావాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి ఒకసారి మనము గడిచిన దినాల్లో మనం నేర్చుకుంటూ వచ్చాము. తోరా గురించి మనం ఆల్రెడీ చాలా విషయాలు నేర్చుకుంటూనే వచ్చాము. కాబట్టి ఇప్పుడు ఇంకా తోరాకు సంబంధించిన కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇవన్నీ కూడా అయిపోయాయి. 11, 12, 13, 14, 15 అయిపోయాయి. ఇప్పుడు 16 చివరిది మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 31, 19 వచనాలు మనం అక్కడ చదువుకుందాం. దాంట్లో నుంచి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 31, 19 వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే, కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీయుల మీద నాకు సాక్షార్థముగా నుండినట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము. అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రమును కంఠతం చెయ్యాలని, అంటే కంఠతంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ సందర్భాన్ని మనం చూసినట్లయితే దేవుడు యెహోవా మోషేతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ భవిష్యత్తు, అంటే మోషే ఏ విధంగా తన పితరులతో నిద్రిస్తాడు, తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క జనులు ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఇశ్రాయేలు ప్రజలు, ఇవన్నీ కూడా అక్కడ ప్రవచన రూపకంగా ముందుగా దేవుడు చెప్పటం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే కంఠపాఠముగా దానిని చేయించమంటున్నాడు. ఏదైతే దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉందో, కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు, కేవలం ఇది కీర్తనకే సంబంధించి కాకుండా ధర్మశాస్త్రాన్ని మనం చూసినట్లయితే ధర్మశాస్త్రం అంతా కూడా వారు నేర్చుకోవాలి, ఇశ్రాయేలు ప్రజలు నేర్చుకోవాలి. అంతేకాకుండా దాన్ని కంఠపాఠముగా నూర్చుకోవాలి. అంటే కంఠతంగా వారి నోటి గుండా వెంటనే పలానా వచనము లేదా పలానా విషయము చక్కగా వాళ్ళు కంఠతంగా చెప్పే రీతిగా. ఈ రోజుల్లో చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడంలో కానీ, దాన్ని కంఠపాఠంగా చేసుకోవడంలో కానీ ఇంట్రెస్ట్ చూపరు. దానివల్ల జరిగే నష్టం ఏంటంటే, చాలా మంది దేవుని వాక్యాన్ని నేర్చుకోని కారణాన్ని బట్టి, దేవుని వాక్యం మీద శ్రద్ధ చూపని కారణాన్ని బట్టి వారు దినదినము ఆత్మీయంగా క్షీణించిపోతూ, దినదినము దేవుని సన్నిధికి, దేవుని సంఘానికి దూరం అయిపోతూ, వాళ్ళు లోకంలో కలిసిపోవడమే కాకుండా దుష్టాత్మలకు వారి జీవితాల్లో చోటు దొరికిన కారణాన్ని బట్టి దుష్టాత్మలు వారిని పట్టి పీడించడం అనేది జరుగుతుంది. వారు దినదినం ఎలా అయిపోతారంటే, దేవునికి విరోధమైన జీవితాలను వారు జీవించడమే కాకుండా, దేవునికి విరోధమైన బ్రతుకులను వాళ్ళు బ్రతకటమే కాకుండా, అనేకులకు ఆటంకంగా, అభ్యంతరంగా, లేదా అనేకులకు ఒక బాధను కలిగించే, దుఃఖాన్ని కలిగించే, లేదా ఒక విసుగును కలిగించే జీవితాలుగా వాళ్ళ జీవితాలు మారిపోతాయి. అందుకే ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే, ప్రార్థనకైతే వస్తారు, స్టార్టింగ్ లో కొంచెం శ్రద్ధ చూపిస్తారు, స్టార్టింగ్ లో కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే స్టార్టింగ్ లో వచ్చిన వీరు కొన్ని రోజులైన తర్వాత వాక్యాన్ని నేర్చుకొని వినటంలో కానీ, దాన్ని శ్రద్ధగా వినే విషయంలో కానీ, దాన్ని నేర్చుకునే విషయంలో కానీ వీళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. దాన్ని కంఠతం చేసే విషయంలో కూడా ఇంట్రెస్ట్ చూపించరు. అందుకే ఈరోజు చాలా మంది ఆత్మీయంగా వెనకబడిపోవడానికి మూల కారణం ఇదే.
ఎందుకంటే వాక్యమే మనకు ఏమైతుంది, బలాన్ని ఇస్తుంది, ప్రోత్సాహాన్ని ఇస్తుంది, ఓదార్పుని ఇస్తుంది, ఆదరణ ఇస్తుంది. వాక్యం నేర్చుకున్నప్పుడు మనకు అనేకమైన విషయాలు, మనలో ఉన్న లోటుపాట్లు, తప్పిదాలు మనకు తెలుస్తాయి. అంతేకాకుండా బాధలో, దుఃఖంలో, నిరాశలో ఉన్నప్పుడు ఓదార్పు, ఆదరణ వస్తుంది. అంటే వాక్యం నేర్చుకోవటం వల్ల, ఆ వాక్యాన్ని కంఠతం చేయటం వల్ల మనకెంతో ఆత్మీయ క్షేమాభివృద్ధి ఉంది. కానీ ఎంత చెప్పినా కూడా కొంతమంది దుర్మార్గులు, విశ్వాసులుగా పిలువబడుతున్న కొంతమంది నీచులు దేవుని వాక్యాన్ని అస్సలు నేర్చుకోరు. దేవుని వాక్యాన్ని నేర్చుకోకపోవడమే కాకుండా దాని కంఠతం కూడా చేయరు. అంటే దాన్ని అసలు పట్టించుకోరు. ఓకే బ్రదర్, సిస్టర్, ఒకవేళ నీవు దేవుని వాక్యాన్ని నేర్చుకోకపోతే, దేవుని వాక్యాన్ని కంఠతం చేయకుండా విచ్చలవిడిగా నువ్వు బ్రతికేస్తూ ఉంటే, నేనంటే 24 గంటల్లో కనీసం ఒక అర్ధ గంట దేవుని వాక్యం నేర్చుకోవడానికి టైం లేదా? ఒక గంట దేవుని వాక్యాన్ని 24 గంటలు ఇచ్చింది దేవుడే కాదా? ఎందుకోసం ఇచ్చాడు? తిని తాగి తందనాలు ఆడటానికా? లేకపోతే ఊర్లు లేదా షికార్లు కొట్టడానికా? లేదా ఇంకా వేస్ట్ పనులు చేయటానికా? దేనికోసం దేవుడు 24 గంటలు నీకు ఇచ్చాడు? దేవుడు ఇచ్చిన 24 గంటలు నీకు నచ్చినట్టుగా ఉపయోగించుకొని కొంచెం కూడా కనీస బాధ్యత, కనీస ఆత్మీయ జీవితం పట్ల ఒక శ్రద్ధ కూడా లేకుండా వాక్యాన్ని వినము, వాక్యాన్ని నేర్చుకోము, వాక్యాన్ని కంఠతం చెయ్యము. మరి ఏం చేద్దామని? అందుకే ఇలాంటి దౌర్భాగ్యులు నెమ్మదిగా వెనకబడిపోవడమే కాకుండా అనేకులకు ఆటంకంగా, అభ్యంతరంగా ఉంటారు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని చేతికిచ్చాడు. అంతేకాకుండా నీకు వినిపించే రీతిగా, నీకు అర్థం చేయించే రీతిగా సేవకులను ఇచ్చాడు. ఇంత చేసినా కూడా నువ్వు వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావంటే ఎంత దౌర్భాగ్యమైన విషయమో చూసుకోండి. అందుకే దేవుడు చెప్పిన ఈ మాటకు వెంటనే మోషే ఏం చేశాడు? కాబట్టి మోషే ఆ దినమందే ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పాను. అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశారట? నేర్పించాడు. దేవుడు చెప్పిన మాటకు వాళ్ళు ఏం చేశారు? మోషే లోబడ్డాడు. అలాగే ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారు, ఈరోజు దేవుని వాక్యాన్ని నేర్చుకోవటంలో నీవు చూపే శ్రద్ధ, దేవుని వాక్యాన్ని కంఠతం చేయటంలో నువ్వు చూపే శ్రద్ధ, నువ్వు వాక్యం వింటే, వాక్యం నేర్చుకుంటే, లేదా దాన్ని కంఠతం చేస్తే ఎవరి మీదో దయాదాక్షిణ్యాలు చూపించటం లేదు, ఎవరినో ఉద్ధరించటం లేదు. నీ బ్రతుకు బాగుండటం కోసం, నీ ప్రవర్తన బాగుండటం కోసం, నీ కుటుంబం బాగుండటం కోసం, నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు, నీ ఆత్మ రక్షణ కోసం నువ్వు చేసుకుంటున్నావు. లేదు, నా ఆత్మరక్షణ గురించి నాకు చింత లేదంటే ఓకే, తర్వాత వచ్చే పరిణామాలు అంతా ఇంత ఉండవు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని ఆవేశంతోనూ, దేవుడిచ్చినటువంటి బాధతో, దుఃఖంతో ఈ మాట చెప్తున్నా. ఎందుకంటే చాలా మంది దౌర్భాగ్యమైన బ్రతుకుతూ ఉంటారు. 24 గంటలు నీకు సమయం ఉన్నప్పుడు నీకు కొద్ది సమయం కూడా ప్రార్థనలో కానీ, వాక్యంలో కానీ సమయం గడపలేకపోతే ఏంటి క్రైస్తవుడి? అసలు నువ్వు క్రైస్తవుడివేనా? క్రైస్తవురాలువేనా? నీ కనీస బాధ్యత ఉందా? కనీస బుద్ధి ఉందా? ఇంత వాక్యం కూడా నువ్వు పట్టించుకోకపోతే, ఏ వాక్యం అయితే నిన్ను పాపము నుంచి పాపముని ఎదిరించుటకు బలాన్ని ఇస్తుందో, పాపము నుంచి నేను కాపాడుతుందో, ఏ వాక్యం అయితే నీకు బలాన్ని, శక్తిని ఇచ్చి సాతాన్ని ఎదిరించే విధంగా నేను నిలబెడుతుందో, ఏ వాక్యం అయితే నీలో పశ్చాత్తాప మారుమనసు తీసుకొస్తుందో, ఏ వాక్యం అయితే నీకు సరియైన మార్గాన్ని చూపిస్తుందో, ఏ వాక్యం అయితే నిన్ను దేవునికి దగ్గర చేస్తుందో, దానికే నీకు సమయం లేకపోతే ఎందుకు ఈ క్రైస్తవుడు? అందుకే నేను అంటాను, ఒకటే, మా పాస్టర్ ఫినీ పాస్టర్ కూడా స్వయంగా గతంలో ఒక కారణాన్ని బట్టి ఒక వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు ఒకటే చెప్పాడు, ఎవరికైతే వాక్యం పట్ల శ్రద్ధ ఉండదో వారి వెనక ప్రయాసపడి సమయం వేస్ట్ చేసుకోతాను. అందుకే నేనేం చేశాను, దేన్ని వెనక ముందు చూడకుండా ఒకటే ఆ మాటకు కట్టుబడి వెంటనే ఏం చేశాను, నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం ఏంటో, ఆ వ్యక్తి ఎవరో అంతా మీకు తెలుసు. అది ఆ ఒక్క వ్యక్తికే కాదు, అందరికీ వర్తిస్తుంది. మీలో ఎవరైనా సరే, వయసులో పెద్ద అయినా, స్త్రీ అయినా, పురుషులైనా ఎవరైనా సరే, మీకు వాక్యం పట్ల శ్రద్ధ లేకపోతే మీ వెనక ఒక్క సెకండ్ కూడా నేను వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. కొన్ని పదుల సంవత్సరాలు, నేనంటే 10 సంవత్సరాలు, 6 సంవత్సరం, అసలు సమయం విలువ తెలుసా మీకు? అన్ని సంవత్సరాలు ఒక్కొక్క కుటుంబం వెనక ప్రయాసపడి, వాళ్ళ ఇళ్లలో మీటింగ్లు పెట్టి, వాళ్ళకు అనేకమైన మేళ్లు చేసి, ఎంత చేసినా ఈరోజు నాకు మిగిల్చిందేంటి?
సరే అయినా కూడా నేను ఎవరి మీద పగ కక్ష ఏమీ పెట్టుకోలేదు. దేవునికి స్తోత్రం చెప్పాను. అది కూడా నాకు మేలే. అందరూ నాకు మేలే చేస్తారు కానీ ఎవరు నాకు కీడు చేయలేరు, చేయజాలరు. కాబట్టి నాకు మేలే జరిగింది. దేవునికి స్తోత్రం. అయితే ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఒక్క క్షణం కూడా నేను వాక్యం పట్ల ఇంట్రెస్ట్ లేని వారి వెనక నేను కష్టపడదలుచుకోలే. ఈరోజు చాలా మంది వాళ్ళ ఇండ్లలో కష్టాలు, బాధలు లేదా వాళ్ళకు రోగాలు, నొప్పులు ఇంకేమైనా వస్తే శ్రద్ధ పెట్టి మరి ప్రార్థన చేయించుకుంటారు. లేకపోతే ముందుకు వస్తారు. అంతా బాగానే ఉంది. సరే, దీనికి చూపిన ఇంట్రెస్ట్ వాక్యం నేర్చుకునే విషయంలో ఎందుకు చూపించవు? ఎప్పుడైనా నాకు ఈ వచనం నేను చదివాను, ఈ వచనం యొక్క అర్థం నాకు చెప్పమని ఎప్పుడైనా వచ్చి బైబిల్ పట్టుకొని కూర్చున్నావా? ముందు ప్రార్థన చేయమని కూర్చుంటాం. ప్రార్థన చేసి పలానా రోగం, పలానా నొప్పి, పలానిది, పలానది ఇలాంటి మాటలు అంటే రోషం వస్తుంది కొంతమందికి. అందుకే వాళ్ళు ప్రార్థన కూడా చేయించుకోవడం అని. ఓకే, మంచిది, ఇంకా మంచిది, ఇంకా మంచిదే. ఎందుకంటే నీ బుద్ధి మంచిదే కాదు, నీ మనస్తత్వం మంచిదే కాదు, నీ జీవితం మంచిదే కాదు. అందుకే ఎవరో కోప్పడతారు, ఎవరో బాధపడతారని నోరు కట్టుకొని కూర్చునే సమయం కాదు ఇది. మీకు నిజంగా శ్రద్ధ ఉంటే దేవుని వాక్యాన్ని నేర్చుకో. నువ్వు వాక్యం నేర్చుకునే వ్యక్తివి అయితేనే నీకోసం సహవాసం. నువ్వు వాక్యాన్ని కంఠతం చేసే వ్యక్తివి అయితేనే నీకోసం సహవాసం. ఒకసారి చెప్తే అర్థం కాదా? ఒకసారి చెప్తే ఆ మాట కట్టుబడి ఉండాలని కనీస జ్ఞానం లేదా? వయస్సు మీరిపోతుంది, ముసల్తనానికి వస్తున్నాం, చావుకు దగ్గరవుతున్నా, అయినా కూడా కనీస బుద్ధి జ్ఞానం లేని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో చాలా మంది 3 పూటలు తినటంలో లేదా మిగతా శారీరపరమైన పనులు చేయటంలో చూపే ఇంట్రెస్ట్ నీ వాక్యం నేర్చుకునే విషయంలో ఎందుకు? అందుకే మీ జీవితాలు అంతా ఇంతగా ఉండవు. అందుకే ఈరోజు చాలా మంది జీవితాలు మీ ఎదుట ఒక హెచ్చరికగా ఉన్నా కూడా మీలో చాలా మంది దాన్ని పట్టించుకోవటం లేదు. వారి కంటే దయనీయ పరిస్థితికి రావచ్చేమో, వారి కంటే హీన దశలోనికి రావచ్చేమో. ఎందుకంటే దేవుడు వాక్యం నేర్పించడమే కాకుండా సంఘటనలను చూపించాడు, తర్వాత వ్యక్తులను చూపించాడు. ఇదిగో ఇది వాక్యం నేర్చుకోకపోతే ఇలా అవుతారు, వాక్యంలో నిలిచి ఉండకపోతే ఇలా అవుతారు, ఇదిగో ఇది అని దేవుడు అన్ని విధాలుగా నీకు కళ్ళకు అద్దినట్టుగా, నీ చెవులకు వినిపించే రీతిగా, నీవు ఫీల్ అయ్యే రీతిగా అన్ని విధాలుగా దేవుడు చూపించిన పట్టించుకోకుండా ఏం చేద్దామని బ్రదర్, ఏం చేద్దామని సిస్టర్, దయచేసి నేను దండం పెడుతూ ఉన్నాను. మీకు ఒకవేళ వాక్యం నేర్చుకోవాలని లేకపోతే, వాక్యం పట్ల మీకు శ్రద్ధ లేకపోతే దయచేసి ఇంకెక్కడికైనా మీరు వెళ్ళిపోవచ్చు. నా దగ్గర ఉండి ప్రయోజనం లేదు. ఎందుకంటే ఉండి ఏం ప్రయోజనం? ఇప్పుడు చూడు, ఒక వ్యక్తి మమ్మల్ని రాత్రింబగలు నెమ్మది లేకుండా చేస్తున్నా. ఆల్రెడీ చెప్పాం, నీకు వాక్యం పట్ల ఇంట్రెస్ట్ ఉంటేనే రా, లేకపోతే వద్దన్నా. అయినా కూడా వినకుండా ప్రార్థనలకు రారు. వ్యక్తిగతంగా వాక్యం విషయంలో, ప్రార్థన విషయంలో లెక్క చేయరు, పట్టించుకోరు. కానీ వాళ్ళకి నొప్పులు, బాధలు లేదా కుటుంబ సమస్యలు ఏవైనా వస్తే వెంటనే మా మీద ఎగిరిపడతా ఉంటారు, మా మీద లేనిపోని మాటలు అంటారు, బూతులు తిడతారు, ఏమేమో చేస్తారు. ఎందుకయ్యా ఇలాంటి జీవితాలు? మేము ఎవరికి ఏం అన్యాయం చేశాం? వాక్యం బుద్ధిగా నేర్చుకోమని చిన్నగా ఉన్నప్పటి నుంచి నేర్పిస్తూనే ఉన్నాను. వయసులో ఉన్న వాళ్ళకి నేర్పిస్తున్నాం, వృద్ధులకు నేర్పిస్తూ ఉన్నాం. మీ నుంచి ఎన్ని బాధలు వచ్చినా భరించుకుంటూ మీకు వాక్యం నేర్పించడానికి సహిస్తూ ఉన్నా. సరేలే, వీళ్ళ ద్వారా ఏమొచ్చినా పర్వాలేదు, కానీ వీళ్ళు మాత్రం వాక్యం నేర్చుకుని వాక్యంలో బలంగా ఉంటే చాలు, దేవుని సాక్షిగా ఉంటే చాలు అనే కోణంలో మేమేం చేస్తాం. అందుకే దయచేసి నేను ప్రాధేయపడుతున్నాను, బ్రతిమలాడుతున్నాను. మీకు వాక్యం పట్ల ఇంట్రెస్ట్ లేకపోతే, సహవాసం పట్ల ఇంట్రెస్ట్ లేకపోతే మానేయండి. అవకాశం కోసం ఎదురు చూసి ఇంకా దేవుని ఉగ్రతకు, దేవుని యొక్క భయంకరమైన శిక్షకు గురి కాకండి. అందుకే చాలా మంది అవకాశాల కోసం ఎదురు చూశారు. ఏదో ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకున్నారు, లేదా దాన్ని పట్టుకొని ఏదో చేద్దామనుకున్నారు. ఎవరు ఎన్ని చేయాలనుకున్నా దేవుని అనుమతి లేకుండా ఏమి జరగదు. అందుకే ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ఈ ఉదయకాలం ముందు హెచ్చరిస్తూ ఉన్నా. వాక్యం నేర్చుకునే మనస్తత్వం నీకుందా? వాక్యం కంఠతం చేసే మనస్తత్వం నీకుందా? ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకి వాక్యాలు వినిపిస్తూ ఉన్నాడు. దేవుడు మాట్లాడటం మానేస్తే, వాక్యం వినిపించడం మానేస్తే, కానీ ఈరోజు ఎంత ఆత్మీయంగా, ఎంత హృదయంతరంగా, ఎంత బాధ చెప్తుంది. వయసు మీరిన సహోదరులు ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు ఈరోజు ఎంత వాక్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. యవన ప్రాయంలో ఉన్న వాళ్ళు ఎంత వాక్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. ఏదో మీటింగ్లకు హాజరైపోయి ఏదో తలలూపేయడం కాదు, వాక్యం పట్ల ఆసక్తి. అందుకే ఈరోజు
మీకు వాక్యం నేర్పించమని దేవుడు నాకు భారాన్ని ఇచ్చాడు. నువ్వు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నేర్చుకున్న వాక్యాల కంఠపాఠముగా చేసుకోమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దానికోసం నేను సిద్ధంగా ఉన్నాను. అందుకే మీకే కాదు, నా భార్య పిల్లలు కూడా ఎన్నో విషయాలు చెప్తూనే ఉంటారు. నేను కూడా వాక్య ప్రకారంగా నన్ను నేను మలుచుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అందుకే దయచేసి ప్రాధేయపడుతున్నాను, బ్రతిమలాడుతూ ఉన్నాను. సమయం ఎక్కువగా లేదు. దయచేసి చెప్తున్నాను, సమయం ఎక్కువగా లేదు. ఇంకా 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 పైన నాయకుడిని దుఃఖపరచడం మంచిది. మీరు ఏదో చేయలేదు, ఏదో ఇవ్వలేదని నేను ఎన్నడూ బాధపడలేదు. ఆత్మీయంగా మీరు సరి అయిన విధంగా జీవించకపోతే, వాక్యం పట్ల, సహవాసం పట్ల శ్రద్ధ వహించకపోతేనే నేను బాధపడతాను. అది మీ అందరికీ తెలుసు. అయినా కూడా మీరు నన్ను ఇంకా బాధపడుతూనే ఉన్నారు. మీలో ఎంతమంది ప్రతిరోజు వాక్యాన్ని వింటున్నారు? ఎంతమంది ప్రతిరోజు వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నారు? ఎంతమంది ప్రతిరోజు నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది సహవాసం విషయంలో ఎంత ఆసక్తి కలిగి ఉండాలో అంత ఆసక్తి కలిగి ఉన్నారు? ఒకసారి మీకు మీరు ప్రశ్నించుకోండి. సమయం ఎక్కువగా లేదు, సమయం కొంచెమే ఉంది. ఇచ్చిన ఈ అవకాశం కోల్పోతారేమో, జాగ్రత్త. ఒక్క క్షణం మీరంతా ఒక్క పూట చాలు. ఒక్క క్షణం, ఒక కొద్ది సమయంలోనే నీ మనసు మారిపోవడానికి, లేదా నువ్వు ఉన్న ఈ స్థానం మారిపోవడానికి ఏం లేదు, పెద్ద టైం ఏం పట్టదు. అందుకే నేను మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాను. మీరు ఎవరైనా సరే ఆన్లైన్లో ఈ మాటలు వింటున్న వారందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? వాక్యం పట్ల నువ్వు ఎంత శ్రద్ధ చూపిస్తూ, వాక్యాన్ని నేర్చుకో బ్రదర్, వాక్యాన్ని నేర్చుకో సిస్టర్. ఎంత నేర్చుకుంటే ఆత్మీయంగా అంత నువ్వు బలపడతా, ఆత్మీయంగా వరదిల్లుతా, ప్రభుని సంతోషపెట్టే జీవితాన్ని నువ్వు జీవిస్తా. ఈ మాటల చేత ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. పరిశుద్ధుడా తండ్రి, నీ కొందన ఈ మాటలు ఒక్కొక్కరు హృదయాలు నీరు కట్టి ఫలింపచ్చు. చివరి దినాల్లో ఉంటుండగా వాక్యం నేర్చుకోవడంలో, వాటిని కంఠతం చేసుకోవడంలో, సహవాసం విషయంలో, వీటి ఆత్మ సంబంధమైన విషయాల్లో శ్రద్ధ కలిగి మిమ్మల్ని మెసులుకున్నటకు ముందుకు సాగించు. మనందరినీ కనికరించి దయ చూపించమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను. తన ప్రభు అతి త్వరలో రానే ఉన్నా మరణ